తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చికెన్ పాక్స్ వచ్చినా మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? ఇంట్లో అందరితో కలిపే ఉంచుతున్నారా? డాక్టర్ దగ్గరికి అక్కర్లేదని లైట్ తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. చికెన్ పాక్స్, మీజిల్స్ వచ్చే చిన్నారులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇందుకే చికెన్ పాక్స్, మీజిల్స్ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆ టైంలో పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ వీడియో చూడండి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల అమ్మోరు పోసిందంటారు, మరికొందరు అమ్మవారు పూసింది అంటారు. కానీ అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆ వైరస్ పేరు చికెన్ పాక్స్ అంటారు. చికెన్ పాక్స్, మీజిల్స్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి, కానీ ఈ రెండు వేరువేరు వైరస్లు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఈ రెండు వైరస్లు చెలరేగుతున్నాయి. వేల సంఖ్యలో ఈ కేసులు నమోదవుతున్నట్టు వైద్యులు చెప్తున్నారు. కొందరు మాత్రమే ఆసుపత్రులకు వస్తున్నారని, చాలా మంది సొంత వైద్యం చేస్తున్నారని అంచనా వేస్తున్నారు. చికెన్ పాక్స్ వచ్చిన వారికి ఫుల్ జ్వరం ఉంటుంది. చర్మం పైన నీటితో నిండిన చిన్న చిన్న బొబ్బలు కనిపిస్తూ ఉంటాయి. బాగా ఉబ్బిన రాశులు, దురద కనిపిస్తాయి. బొబ్బలు క్రమంగా ఎండిపోతాయి. ఇక మీజిల్స్ విషయానికొస్తే దాదాపు 104 డిగ్రీల వరకు జ్వరం వస్తుంది. దగ్గు, జలుబు, మూతి నొప్పి, కళ్ళెర్రబడి కనిపిస్తాయి. చర్మం పైన ఎర్రటి దద్దుర్లు కనిపిస్తాయి. కానీ ఈ రెండు వేరువేరు వైరస్లు. చికెన్ పాక్స్, మీజిల్స్ ఎండాకాలంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ మధ్యలో 1 నుంచి 10 సంవత్సరాల వయసున్న పిల్లల్లో ఈ రెండు వైరస్లు కనిపిస్తాయి. శీతాకాలంలో డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ రెండు వైరస్లు కనిపిస్తాయి. కొన్నిసార్లు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న పెద్దవాళ్లలో కూడా చికెన్ పాక్స్, మీజిల్స్ కనిపిస్తాయి. కాకపోతే ఈ రెండు వైరస్లు కలిపి ఒకేసారి రావచ్చు, లేదంటే చిన్నప్పుడు చికెన్ పాక్స్ వచ్చి పెద్దయిన తర్వాత మీజిల్స్ రావచ్చు. కాకపోతే ఈ రెండు వైరస్లు లైఫ్లో ఒక్కోసారి మాత్రమే వస్తాయి. చికెన్ పాక్స్ లేదంటే మీజిల్స్ వచ్చిన వారికి చాలా చోట్ల ఇంటి వైద్యమే చేస్తారు. అమ్మవారు సెంటిమెంట్ కూడా ఉండడంతో కొందరు పూజలు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇది కొన్నిసార్లు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. చికెన్ పాక్స్, మీజిల్స్ వచ్చిన పిల్లలు బ్రెయిన్ ఫీవర్ లేదంటే నిమోనియాకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే సొంత వైద్యం కంటే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని నిపుణులు సూచిస్తున్నారు. నగరంలో చికెన్ పాక్స్ తో బాధపడుతున్న పిల్లలను కొందరు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఇదే చాలా ప్రమాదం అని చెప్తున్నారు వైద్యులు. చికెన్ పాక్స్ వచ్చిన వారిని ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా చూసుకోవాలి. అంతేకాదు, ఇంట్లో కూడా ఇతర వ్యక్తులతో కలవకుండా భౌతిక దూరాన్ని పాటించాలి. అప్పుడే చికెన్ పాక్స్ నుంచి బయటపడొచ్చు. సాధారణంగా చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు ఇతరులతో కలిసి తిరిగితే అది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉందని కూడా అంటున్నారు వైద్యులు. దగ్గు, జ్వరం ఉండడంతో చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వాడుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలా చేయటం వల్ల పిల్లల లివర్ మీద ప్రభావం చూపే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. అందుకే చికెన్ పాక్స్ వచ్చిన వాళ్లను ఇంట్లో ఐసోలేషన్ చేయాలని, వారికి పూర్తిగా నయమయ్యే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. సో చికెన్ పాక్స్ వచ్చిన పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొనే పరిస్థితి ఉందన్నది వైద్యుల సూచన. మరి మీరేమంటారు? చికెన్ పాక్స్ వచ్చిన వారిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలా వద్దా? ఈ వీడియో కింద కామెంట్ చేయండి.